నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక స్పీచ్ అయితే ఇచ్చినారు ఉద్యమికి సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశంలో. ఉద్యమీలు ఎవరంటే మెంబర్షిప్లు ఎక్కువ చేస్తున్నారు, అంతకుమించి ఎవరుగా. సో దీంట్లో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు, విజయ్తో నన్ను పోల్చవద్దు. దీంతో కొంతమంది ఆయన్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసినారు. విజయ్ సినిమా హీరోనే, మీరు సినిమా హీరోనే. విజయ్ పార్టీ పెట్టాడు, మీరు పార్టీ పెట్టాడు. విజయ్ పొత్తు పెట్టుకున్నాడు, మీరు పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ విజయ్ ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారిని అనుసరించినట్టే ఉంది. మరి అలాంటిది ఆయన గెలవంగాలేంది, ఈయన ఎందుకు గెలవలేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు విజయ్తో నన్ను పోల్చవద్దు అంటూ చెప్పడం అయితే జరిగింది. అప్పుడు ఇలా క్వశ్చన్ చేస్తున్నటువంటి వ్యక్తులందరికీ నాకు ఏ విధంగా సమాధానం చెప్పాలో ఒకంత ఆశ్చర్యం కలిగింది. నిజంగా ఇంత లో లెవెల్లో ఆలోచిస్తున్నారా? విజయ్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్నారా? పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారు ఫాలో అవుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి రోడ్లో విజయ్ నడిచినాడు. పవన్ కళ్యాణ్ వారాహి వాహనం దగ్గర నుంచి మొదలు పెడితే, పవన్ కళ్యాణ్ యొక్క పాటల దగ్గర నుంచి మొదలు పెడితే, పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ ప్రస్థానం దగ్గర నుంచి మొదలు పెడితే, పవన్ కళ్యాణ్ యొక్క సభల దగ్గర నుంచి మొదలు పెడితే, పవన్ కళ్యాణ్ చివరికి ఎలక్షన్స్ టైంలో ఆయన ఎవరైతే మూగవాళ్ళు ఉంటారో వాళ్ళతో సమావేశాలు మాట్లాడడం, అదేవిధంగా గిరిజన గ్రామాలకు వెళ్ళడం, అలాగే పెళ్ళైనటువంటి వ్యక్తులు కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తే అలాంటివి సైతం కూడా రీమేక్ చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేయడానికి ఒకంత ఆలోచించాలి కదా. అతనికి అక్కడ చెల్లుబాటు అయింది, ఇక్కడ చెల్లుబాటు కాలేదు, అంతే తేడా. పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టింది నిన్నో మొన్న విజయ్ క్లాగ్ 2 సంవత్సరాల క్రితం కాదు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టింది 2014లో. ప్రజారాజ్యం అనే ఒక పెద్ద అగాధం నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టినాడు. విజయ్కి అగాధం ఉందా? మనం ఎప్పుడైనా ఆలోచించామా? పవన్ కళ్యాణ్కి ఇలాంటి అగాధం ఉంది, విజయ్కి ఇలాంటి అగాధాలు ఉన్నాయా అని చెప్పేసి. నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ బేస్ ఉంది, గ్రౌండ్ లెవెల్ నుంచి ఫ్యాన్ బేస్ ఉంది, మంచి ఫ్యాన్ బేస్ ఉంది. పుట్టినరోజు వచ్చిన బ్యానర్లు వేస్తారు, పెళ్లి రోజు వచ్చిన బ్యానర్లు వేస్తారు, ఇంకేదైనా రోజు వచ్చిన బ్యానర్లు వేస్తారు, సినిమా వచ్చిన బ్యానర్లు వేస్తారు, రకరకాల బ్యానర్లు అయితే బ్యానర్లు వేస్తే సరిపోద్దా? విజయ్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎక్కడ తేడా కొట్టింది? 2 విషయాల్లో కొట్టింది. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది సినిమా హీరోగా చూడడం. నెంబర్ 2, క్యాస్ట్ పరంగా అభిమాని అయినప్పటికీ కూడా నా ఓడికి నేను ఓటేసుకోవాలనుకోవడం. కానీ విజయ్కి అక్కడ జరగలేదే. విజయ్ మా కులపోడు, మా వర్గమోడు, మా మతం సంబంధించినోడు, మా ఓడు క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ ఓట్లే వేయాలి, ఈ లెక్క రాలేదే అక్కడ. అదే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే కనుక అసలు ముందు వీడు మనోడా కాదా? మొగానికి రంగులు వేసుకునేవాడు, ఓటు వేయొచ్చా వేయకూడదా? ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, అసలు ఎక్స్పీరియన్స్ లేదు, నో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, నో ఎక్స్పీరియన్స్. కాబట్టి ఇలాంటి వ్యక్తికి ఓటు వేయొచ్చా? కానీ విజయ్ వాళ్ళు అక్కడ చూడలేదు కదా. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్గా వాళ్ళు అక్కడ చూసినారు విజయ్ని. కానీ మనోళ్ళు పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియదండి, పవన్ కళ్యాణ్ మొహానికి రంగేసుకుంటాడండి, పవన్ కళ్యాణ్ ఏదొస్తే అది మాట్లాడతాడండి, పవన్ కళ్యాణ్ ఎమోషనల్గా ఉంటాడండి. ఇదే కదా మనోళ్ళు ఇక్కడ నేర్పించేది. పవన్ కళ్యాణ్ ఇలాంటి సేవ చేసినాడు, ఇంతమందికి హెల్ప్ చేసినాడు, ఇన్ని దాన ధర్మాలు చేసినాడని ఏ రోజైనా ఒప్పుకున్నారా మీ బతుక్కి? లేదు. కానీ మనం మాత్రం పవన్ కళ్యాణ్ విజయ్తో పోల్ చేస్తాం. పవన్ కళ్యాణ్ అభిమానం అయినప్పటికీ కూడా వాళ్ళ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నిలబడితే వాళ్ళకి మనం ఓటేసినాము. కానీ విజయ్ అభిమానులు అలా కాదు, ఇంట్లో ఉన్నటువంటి 4 చేత ఓట్లు ఇచ్చినారు. ఇంట్లో ఉన్న 4 చేత ఓట్లు ఇచ్చినారు. మనం తల్లి ఒక దిక్కు, తండ్రి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, అక్క ఒక దిక్కు, అన్న ఒక దిక్కు, తమ్ముడు ఒక దిక్కు, మనం ఒక దిక్కు. ఇంట్లో పెద్దోళ్ళు మాట ఎట్లా వినరు, మా ఇష్టం రా, మేము నచ్చినోడు ఓటేసుకుంటాం, నువ్వెవడికి చెప్పడానికి అయితే గీతే నా మాట నువ్వు వినాలంటాడు. ఓకే, వినరు, ఎందుకు వింటారు? కానీ విజయ్ని అక్కడ ఫాలో చేస్తున్నారు. ఓట్లు బట్టి అర్థమవుతా ఉంది కదా. వెళ్ళి వాళ్ళ కొడుకు ఈసారి ఇతనికి ఓటేద్దామంటే గంప కొత్తగా ఓట్లేసి వచ్చినారు. కానీ మన ఇళ్ళలో జరగదు కదా. కాబట్టి విజయ్తో కంపేర్ చేయడం అసలు సమంజసమే కాదు. ఇంకొక ఫైనల్గా ఒకటి చెప్పేసి ముగిచ్చేస్తాను. విజయ్తో కంపేర్ చేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రాలో ఎన్ని గుళ్ళు కట్టారు, కానీ తమిళనాడులో ఖుష్బుకు ఒక గుడి ఉందని తెలుసా మీకు? నయనతారకు ఒక గుడి ఉందని తెలుసా మీకు? నమితాకు ఒక గుడి ఉందని తెలుసా మీకు? జయలలితకు ఒక టెంపుల్ ఉందని తెలుసా మీకు? ఎంజీఆర్కి టెంపుల్స్ ఉన్నాయన్న విషయం తెలుసా మీకు? వాళ్ళంతా సినిమా హీరోలే. మీరు అంటున్నటువంటి మొగానికి రంగులు వేసుకున్న వాళ్ళకే ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఒక గుడి కట్టి వదిలిపెట్టినారు. త్రిషాకి కూడా గుడి ఉంది, సమంతాకి కూడా గుడి ఉంది. అది తమిళనాడులో దేవుళ్ళ కంటే కూడా వీళ్ళు ఎవరో సినిమా హీరోలను ఆదర్శంగా తీసుకొని ఆడ చేస్తూ ఉంటారన్నమాట. ఉదయనిధి స్టాలిన్ అనేవాడు మతాన్ని ఆ విధంగా దుర్భాషలాడుతున్న అక్కడ ఉన్నటువంటి ప్రజలు పట్టించుకోకుండా వదిలేసినారంటే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి విజయ్తో పవన్ కళ్యాణ్ కంపేర్ చేయడం సమంజసం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఎవడేమని చెప్పలేడు కదా, అంటే మనమే తెలుసుకోవాలి.